ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. దాసరి గారి తర్వాత, శ్రీహరి గారి తర్వాత మీ కెరీర్‌లో ముందుగా మాట్లాడుకోవాల్సింది కృష్ణవంశీ గారి గురించి. అవును. అంటే నేను చాలా సగర్వంగా చెప్తాను. తెలుగు సినిమా దర్శకులందరూ అంటే నేను సమకాలీన దర్శకుల గురించి చెప్తున్నాను. 'కేవీ రెడ్డి' అంత గొప్పవారి గురించి కాదు. వాళ్ళందరికీ ఉండే దర్శకత్వం మీద ఉండే పట్టు ఒక ఎత్తు. కృష్ణవంశీ గారికి ఉండే పట్టు ఒక ఎత్తు. అవును. ఆయన హిట్లు తీయొచ్చు, ఫ్లాపులు తీయొచ్చు అది వేరే అది సంగతి. వేరే విషయం అది. అది వేరే విషయం. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అబ్బా! ఆ! పార్ట్ ఆఫ్ లైఫ్ అది. అవును. బట్ ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆలోచన విధానం చాలా అద్భుతమైన విషయం. అవును. నేనొక మాట చెప్తా ఏమనుకోకపోతే. సినిమా కన్నా మించిన ప్రతిభ ఆయనను ముంచిందా అనిపించింది నాకు. కృష్ణవంశీ గారినా? హ్మ్. సినిమా అనేది ఒక స్థాయి అనుకుందాం. ఒక ఇంత అనుకుందాం. దానికి మించిన ప్రతిభ ఆయనకుంది. హ్మ్. అది బహుశా ఆయనకు అడ్డంకి అయిందా అనిపించింది. మీరు ఎలాంటి సందర్భంలో అన్నారు గానీ చాలా కరెక్ట్‌గా అన్నారు. ఆ! చాలా ఎక్కువ ఆలోచించేస్తారు గదా! చాలా చాలా డెప్త్‌కెళ్తాడు. హ్మ్. మా ఇద్దరి మధ్యన యుద్ధమే జరుగుతది పాట రాసినప్పుడు. హ్మ్. హ్మ్. అంటే అంత బ్రాడ్‌గా ఆకాశమంత ఎత్తెదిగి అలా ఆవరించుకొని చూస్తాడు 3 గంటల సినిమాని. హ్మ్. ఆహ్, 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 ఆ వీక్షణం చాలా అద్భుతమైనటువంటి వీక్షణం అనమాట. కనుక నేననుకుంటాను అనమాట. ఈ క్రియేటివ్ కమర్షియల్ అనేది సత్యమైంది. ఆ మంచి యాప్ట్ ఆయనకు పేరొచ్చింది. అయితే ఆయన అత్యంత తీక్షణంగా చూడడం అనేది కూడా ఆయనకేమన్నా ఇబ్బంది కలిగించిన సన్నివేశాలు ఎదురైనాయేమో హ్మ్. అనిపిస్తది. లేకపోతే ఆయన ఎక్కడో ఉండాల్సినటువంటి డైరెక్టర్ ఆయన. సార్ 'నిన్నే పెళ్లాడతా'లో మీరు రాసిన పాటేనా సార్? అది ఆయన మొదటి పాట అది. అంటే దాసరి గారికి పాటలు రాస్తున్న నేపథ్యంలో, నారాయణమూర్తి గారికి రాస్తున్న నేపథ్యంలో, నన్ను కమర్షియల్ వైపు లాగి హ్మ్. "ఏయ్! ఇది కూడా రాయి" హ్మ్. అని చెప్పి రాయించింది 'నిన్నే పెళ్లాడతా'లో అట్ల తద్ది పాట. చిక్ చిక్ తార్ 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 నా మొగుడు రాంప్యారి ఫాన్ వేసి ఫ్యాన్ ఏమంటాడే సెల్లే ఇట్లాంటి పాట అబ్బా! రాయించిందంటే నా జోనర్ ఏం జోనర్ అది? నేను ఎక్కడి నుంచి వచ్చినాను నేను? హ్మ్. అన్నా రామబాణం లాంటి నన్ను రాంప్యారి దాకా తీసుకొచ్చినాడు ఆయన. అంటే ఈ సినిమాకి అది అవసరమని నాకు నేర్పించినాడు ఆయన. సార్. ఆ! ఇవి రాయాలి. లేకపోతే నీకు ఏడాదికోటే సినిమా వస్తది అని. 'మోహన్ బాబు' కావచ్చు, లేదా 'కృష్ణవంశీ' కావచ్చు. ఇదే మాట అనేవాళ్ళు. హ్మ్. నువ్వనుకున్న గురువుగారి జోనర్‌లో ఉంటే నీకు ఏడాదికి ఒకటే సినిమా వస్తది. మళ్ళీ ఎళ్ళిపోయి స్కూల్‌లో పని చేసుకోవాలి. అన్నీ రాయి. నువ్వు రాయగలవు కదా! నీ దగ్గర అదుంది. నేను రాపిస్తా చూడండి. రాసేస్తా వంశీ అని. నేను రాపిస్తా చూడు నీకెందుకు? ఇది సంగతి. అక్కడ అబ్బాయిలు లేరు. అమ్మాయిలే మాట్లాడుకుంటున్నారు. అక్కడ సెన్సార్ లేదు. ఏం మాట్లాడతారు అమ్మాయిలు? హ్మ్. ఆంటీలు ఏం మాట్లాడతారు? పిల్లేం మాట్లాడుతది? పెద్ద వయసు వాళ్ళు ఏం మాట్లాడతారు? ఓపెన్‌గా మాట్లాడుకోవాలా. అక్కడి నుంచి వెళ్ళు అన్నాడన్నమాట. హ్మ్. అక్కడి నుంచి వెళ్ళాం. దొరికేసింది. కాలేజీకెళ్తుంటే ఎళ్తుంటే కాలరెత్తి కన్ను కన్ను పెడతాడే ఒకడు. అత్తర్లు, పౌడర్లు పూసుకొని రాసుకెళ్తాడే. టేపుతో కొలతలంటడే. టైలరింగోడు. టేపుతో కొలతలంటడే. చేతులు తేరగా పిసుకుతుంటడే గాజుల ఇవన్నీ నేను చూసిన దృశ్యాలు నేను అనుకున్నాను. మగాడి బుద్ధి. అదన్నమాట. అంతే. ఎక్కడైనా అందులో ఒక గొప్ప సైకాలజీ అంటే లాస్ట్‌కి ఏదైనా పంచ్‌లాగా ఉంటే బావుంటదన్నాడు కృష్ణవంశీ. ఆ! నేనేమన్నానంటే, అమ్మాయితోని అనిపించా. ఇవన్నీ మాకు లోపల లోపల సరదానే. అది అది చేయకుంటేనే మేము బాధపడతాము అని ఒక అమ్మాయిల సైకాలజీని కూడా నేను ఆ టీనేజ్ గర్ల్ యొక్క లోపలి హృదయాన్ని కూడా మనం చలనంలో పెట్టడం. అది బ్లాస్ట్ అయిపోయింది. సార్. అట్లా. అంటే అన్ని పాటలు గురుగారు సిరివెన్నెల గారు రాశారు. హ్మ్. ఈ ఒక్క పాట నేను రాశాను. ఓకే. బట్ ఈ ఒక్క పాట తన అస్తిత్వాన్ని తను నిలబెట్టుకున్నది. శాస్త్రి గారి మీద మీకుండే అభిప్రాయం ఏంటి అంటున్నా? ఆయన జోనర్‌లో ఆయన అద్భుతమైన పాటలు రాసినాడు. హ్మ్. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఆయన రాసిన పల్లవులు గాని, ఆయన పాటలు గాని, హ్మ్. అవి చిరకాలం నిలిచిపోయేటువంటి పాటలు రాసినాడు. ఆయనే ఒకసారి ఒక మాట అన్నాడాయన. "నా పాటను నువ్వు కష్టపడితే రాయగలవు. హ్మ్. నీ పాటను నేను కష్టపడ్డా రాయలేను" అన్నాడు. అది ఆయన నాకిచ్చిన సర్టిఫికేట్ అది. హ్మ్. కాబట్టి ఆయన పట్ల నాకెప్పుడు గౌరవనీయ స్థానం ఉంది. సార్. మరి. మీరన్నట్టు ఇందాక కృష్ణవంశీ గారి గురించి మీరు ఏ మాటైతే అన్నారో, సాహిత్య ప్రక్రియలో ఆయనకు గూడా అదే వర్తిస్తది. అది. ఎందుకంటే ఆహ్, ఒక 2, 3 లైన్‌లు రాయాలన్నా కథ మొత్తం వింటారు. అవును. కథ మొత్తం విని దాన్ని కూర్చొని ఆ కథ చెప్పాలని 2 మథన లైన్‌లో పడిపోయి, హ్మ్. రాత్రింబవళ్ళు మథనపడి అవును. అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమాకు అవసరం లేనంత ఎక్కువగా కష్టపడతాడు సిరివెన్నెల గారు. హ్మ్. మా గురువుగారు మా దాసరి గారు చెప్పిందంటే, "నీ బ్రెయిన్ అంత అవసరం లేదురా ఇంత చాలు" అనేవాడు.
అంత కష్టపడకు నువ్వు. ఇలా రాయి, ఇట్లా మామూలుగా వెళ్ళు. అంతొద్దు. అంత అవసరం లేదు ఇక్కడ. మనం వెళ్ళింది మామూలు ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి. అందులో చిన్న డెప్త్ ఉంటే సరిపోద్ది. ఓ పెద్ద ఇప్పుడు కాళిదాసు శ్లోకాలన్నీ పట్టి పట్టడంతో పని లేదని మా స్కూల్ అట్లా ఉండేదనమాట. మా స్కూల్ అయినా సరే రామేంద్రరావు గారి స్కూల్ అయినా. కానీ తనకు తానుగానే సిరివెన్నెల గారు ఒక బాధ్యతగా భావించినారు. కరెక్ట్. సినిమా పాటని ఒక కావ్య స్థాయిలో తీసుకెళ్ళిపోవాలి. ఈరోజు ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. హౌ బ్యూటిఫుల్ అది. అలా ఆ ఎక్స్‌ప్రెషను అంటే మాట్లాడుకునే మాటల్ని పాటలుగా పేర్చినటువంటి ఒక కొత్త మలుపు తీసుకొచ్చినవాడు సిరివెన్నెల గారు.